ఇంత మంచోడు, ఇంత నీతిమంతుడు, ఇంత భక్తిపరుడు, ఇంత యథార్థవంతుడు, ఇంత న్యాయవంతుడు అని చెప్పిన దేవుడే మరి ఏబుకి ఎందుకు అలాంటి షాకులు ఇచ్చాడు? ఒక చిన్న విషయం చెప్పి ముందుకెళ్తా. ఏంటంటే, ఇవన్నీ బాగానే ఉన్నాయి ఏబుకి. దేవుడు చెప్పిన క్వాలిటీస్ అన్నీ నిజంగానే ఉన్నాయి ఏబులో. అయితే ఏబుకి ఒక దృష్టిని కలిగించాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఏబుని దేవుడు తన కొరకు ఇంకా ప్రత్యేకపరుచుకోవాలని ఆశించాడు. తన కొరకు దేవుడు ఏబుని వేరుపరుచుకోవాలని డిసైడ్ అయ్యాడు. బాగా వినండి. దేవుడు ఏబుని సపరేట్ చేసుకోవాలనుకున్నాడు. అందుకే అలాంటి పరిస్థితులను ఏబుకి అనుమతించాడు. ఏంటి? ఏ విషయాల్లో? ఇన్ని క్వాలిటీస్ ఏబు కలిగి ఉన్నా మీకు బైబిల్లో కీర్తనల గ్రంథములో నేను రిఫరెన్స్ చెప్పను, వచనో చెప్పను, నెబుకద్నెజరు కళ చెప్పనట్టు, భావం చెప్పనట్టు ఒక మాట చెబుతా, దమ్ముంటే తీయండి. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అనే మాట ఉంది బైబిల్లో, కీర్తనల్లో. ఎక్కడ ఉంది చెప్పండి. నేను 3 అంకెలు లెక్క పెడతా, ఏడుందో చెప్పాలి. వెంటనే చెప్పేశాడు. 119వ కీర్తన 25వ వచనం అంట. తీయండి. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ దాలెత్ అనే ఒక బ్రాకెట్లో పదం ఉంటుంది. అది పాటలు కదా అని మనం అనుకుంటాం. నేనైతే అలాంటి బ్రాకెట్ ఇచ్చి అందులో ఏదన్నా పదాలు పెడితే పల్లవులనో చరణాలనో లేకపోతే అక్కడ ఏదైనా మ్యాటర్ ఉంటుందనో వాళ్ళ భాషలో ఏదో అని చెప్పి మనం అనుకోవచ్చు. నేనైతే అలా బ్రాకెట్ కొట్టిన దగ్గరల్లా ప్రత్యేకంగా ఆలోచిస్తా. ఎందుకు కొట్టాడు ఇక్కడ ఇది అంటే, పాటల్లో ఇప్పుడు పల్లవి చరణం అని మనం రాసుకుంటాం కదా, అట్లాగే ఏదో అనుపల్లవి అని అట్లాగా సబ్ టైటిల్స్ ఇస్తాం కదా బ్రాకెట్ కొట్టి, అట్లాగా అయినా సరే బ్రాకెట్ కనపడిందంటే ఆలోచిస్తాయి, ఇక్కడ ఎందుకు ఇట్లా కొట్టాడు, బ్రాకెట్ కొట్టాడు. అక్కడ మంచి మాట ఉంది, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అన్నాడు. అది ఇష్టం లేదు దేవుడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది ఇష్టం లేదు దేవుడికి? భక్తుని ప్రాణము మంటిని హత్తుకొనుట దేవునికి ఇష్టము లేదు. అందుకే మంటిని మంటిగా దృష్టించి వాస్తవికతను చూడటానికి తన భక్తులకు దేవుడు కళ్ళు తెరవాలి. దృష్టి కలిగించాలి. యేసయ్య గుడ్డోళ్ళకి కళ్ళు ఇచ్చాడు, కుంటోళ్ళకి నాటికి ఇచ్చాడు, చెవిటోడికి చెవులు ఇచ్చాడు, నోరు లేనోడికి మాటలు ఇచ్చాడు, సచ్చినోడిని బతికిచ్చాడు అని మనం చెప్తాం కదా. మనకు తెలిసినటువంటి గుడ్డి వాళ్ళు ఎవరంటే కళ్ళు లేనోళ్ళు. కానీ మీకు తెలుసా, ఆధ్యాత్మిక అంధకారంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కళ్ళు భౌతిక ప్రపంచాన్ని చూస్తాయి, కానీ ఆధ్యాత్మిక విషయాల్లో వాళ్ళు అంధత్వంలో ఉంటారు, గుడ్డి వాళ్ళై ఉంటారు. ఎందుకంటే ఈ మంటి మనిషికి గుడ్డితనం కలిగిస్తుంది. మంటి మన ప్రాణమును ఆకర్షిస్తుంది. అందుకనే భక్తుడు యథార్థంగా ఒప్పుకున్నాడు, నా ప్రాణం మట్టిని హత్తుకుంటుందేమయ్యా, నా ప్రాణం హత్తుకోవాల్సింది మహిమను కదా. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మంటిని హత్తుకోవటం ఏంటి అని డౌట్ వచ్చింది కదా. అంటే పొలంలోకి పోయి భూమి మీద పడి ఆ మట్టిని కౌగిలించుకుంటున్నాడనే. మంటిని హత్తుకొనుట అంటే అర్థం ఏంటి చెప్పండి? డైరెక్ట్గా అక్షరార్థంగా అర్థం చెప్పండి. మంటిని హత్తుకోవటం అంటే ఏంటి? మట్టిని కౌగిలించుకోవటం అండి. అవునా? అక్షరార్థంగా తీసుకుంటే మట్టిని కౌగిలించుకోవటం. కానీ
సరిగ్గా ఆలోచిస్తే మనం ఈరోజు తపన పడుతున్న, వెంపర్లాడుతున్న, ప్రాకులాడుతున్న, లబలబలాడుతున్న, కొట్టుకుంటున్న, జుట్టు బీక్కుంటున్న వాటన్నిటిని ఒక్కసారి పరిశీలిస్తే మొత్తం మట్టే. మొత్తం మట్టే. ఏది మహిమది లేదు. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మెలకుతున్న వాళ్ళు చెప్పండి. అమ్మ బాబోయ్, ఏం చాలా చురుగ్గా ఉన్నారు ఈరోజు. జాగ్రత్తగా వినండి నాన్న, జాగ్రత్తగా వినండి. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అన్న ఒక్క మాటలో ఈరోజు మనం తపన పడే సమస్తము ఉంది. నువ్వు ఏదన్నా చెప్పు, ఆఖరికి నువ్వు కలిగి ఉన్న బంధాలు, అనుబంధాల విషయంలో కూడా అది మట్టే. దేహము మట్టే, దేహానికి కావలసిన సమస్తము మట్టే. ఆఖరికి దేహం అయిపోతుంది కూడా మట్టే. దేహ సంబంధమైన అనుబంధాలు, రుణబంధాలు, మమకారాలు కూడా మట్టే. ధనం మట్టే, వెండి బంగారం మట్టే, వస్త్రాలు మట్టే, సుగంధ ద్రవ్యాలు మట్టే. కాదని చెప్పే దమ్ము నీకుందా? ఆశలు రేపే సుందర దేహం మట్టి బొమ్మవో చెల్లెమ్మ, దేహం కోరేదేదైనా అది మట్టిలోనే పుట్టిందమ్మా. ఆశలు రేపే సుందర దేహం మట్టి బొమ్మవో చెల్లెమ్మ, దేహం కోరేదేదైనా అది మట్టిలోనే పుట్టిందమ్మా. వెండి బంగారు వెలగల వస్త్రం, పరిమళ పుష్ప సుగంధములు, వెండి బంగారు వెలగల వస్త్రం, పరిమళ పుష్ప సుగంధములు మట్టిలో నుండి వచ్చినవేనని మరువబోకునా చెల్లెమ్మ, మట్టిలో నుండి వచ్చినవేనని మరువబోకునా చెల్లెమ్మ. ఆశపడకు, ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మ, ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. నువ్వు కట్టుకున్న వస్త్రాలు వాస్తవం చెప్పు, ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఉత్పత్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ ఉత్పత్తులన్నీ నువ్వు కట్టుకున్న బిల్డింగ్, గుడిసె కానీ, రేకుల షెడ్ కానీ, బిల్డింగ్ కానీ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? చివరికి ఎందులో కలిసిపోయింది? ఈరోజు నువ్వు కలిగి ఉన్న అందమైన నీ దేహం, సుందరమైన నీ దేహం, ఆరోగ్యవంతమైన నీ దేహం కదా. వేదాంత దూరంలో మాట్లాడుతున్నారా, వాస్తవంగా ఆలోచించే మాట్లాడుతున్నారా? కొంతమంది కలిపి కొడతారా, అంతేగా అంతా మట్టేగా, కొద్దిగా ఆలోచిస్తారని నేను దాన్ని విభజిస్తున్నా. ఆఖరికి నువ్వు కలిగి ఉన్న భార్యాభర్తల అనుబంధము, నా భర్త అని నువ్వు అన్నది ఒక మట్టి బొమ్మనే, నా భార్య అన్నది కూడా ఒక మట్టి బొమ్మనే. జీవాత్మ ఉన్నంత వరకే నీ భర్త. ఆ జీవాత్మ వెళ్ళిపోయిందంటే ఇక ఆ బొమ్మ ఎంత పిలిచినా పలకదు, నువ్వు ఎంత ఏడ్చినా నీకు స్పందించదు. మళ్ళా నీ భర్తే. నువ్వు గిజగిజ తన్నుకున్నా సరే స్పందన ఉండదు, ఊహ కూడా ఉండదు నీకు. అసలు ఊహలో కూడా అనుకోవు నువ్వు ఇలాంటిది పరిస్థితి ఒకటి వచ్చింది, ఇలాంటి సన్నివేశం నేను ఎదుర్కోవాల్సి వచ్చింది, ఇలాంటిది ఒకటి చూడాల్సి వచ్చింది, నేను ఊహలో కూడా అనుకోవు. అలాంటి ఊహ ఎప్పుడన్నా పొరపాటున వస్తే అమ్మో గుండె జల్లుమంటది, నీకు చాలా టెన్షన్ వచ్చింది. అది నీ పిల్లల విషయంలోనైనా, నీ భర్త విషయంలోనైనా, నీ భార్య విషయంలోనైనా, నువ్వు ఎంతో ప్రేమించే నీ అమ్మా నాన్న విషయంలోనైనా. కానీ ఆలోచించు, మీ అమ్మ ఒక బొమ్మే, మీ నాన్న ఒక బొమ్మే. ఆ బొమ్మల్లో జీవాత్మ ఉన్నంత వరకే అవి నిన్ను ప్రేమిస్తాయి, పలకరిస్తాయి, నీ గురించి ఆలోచిస్తాయి, నీ గురించి బాధ్యత తీసుకుంటాయి. ఆ బొమ్మలో ఉన్న జీవాత్మ వెళ్ళిపోయిందంటే ఇంకా అది అచేతనంగా పడి ఉండే బొమ్మ. ఏ మంటి నుండి తీయబడిందో అదే మంటికి తిరిగి పంపబడే బొమ్మ. ఇది నిజం కాదా అమ్మా? ఏమ్మా, వాస్తవం కదా?
వాస్తవమే కానీ ఎట్ట తెంచుకుంటాం అన్నయ్య అనిపిస్తుంది మనసుకి. తెంచుకోమని నేను ఎందుకు చెబుతున్నాను, తెంచుకోమని చెప్పట్లేదులే కానీ మనసు పెంచుకోవద్దని మాత్రం చెప్తున్నాను అంతే. చప్పట్లు కొట్టకపోయినా పర్లేదు, మ్యాటర్ అర్థమైతే చాలు. మీరేమి చప్పట్లు కొట్టిననే సన్మానించాల్సిన అవసరం లేదు, మ్యాటర్ నీకు అర్థమైతే నాకు అంతే చాలు. దేవునికి స్తోత్రం. తెంచుకోమని నేను మీకేం చెప్పట్లేదులే కానీ శృతి మించి మనసు పెంచుకోవద్దని మాత్రం దేవుని పరిశుద్ధాత్మ మూలంగా చెప్తున్నాను నేను. అది దేని విషయంలోనైనా సరే. కొంతమందికి ఇంటి పిచ్చి, ఆ ఇంటిని ఊడిసిందే ఊడిసి, పూసిందే పూసి, రుద్దిందే రుద్ది, అబ్బో ఆ బండల్ని తుడిసిందే తుడిసి, ఆ ఇంటిని శుభ్రం చేసి కలర్ లేపించి బయటకు వచ్చి చూసుకొని, అమ్మమ్మ ఏం ఆనందమో ఆనందం. నాకు తెలిసిన ముసలాం ఒక ఆమె హైదరాబాద్లో, చచ్చిపోయేటప్పుడు మంచంలో గుట్టగొట్లాడుతుంది. ఎవరన్నా పలకరించడానికి వస్తే పైకి చూపిస్తుంది. వచ్చిన వాళ్ళంతా ఏమంటున్నారంటే, అంతే కదమ్మా మరి ఇంకెవరైనా ఆడికి పోవాల్సిందే అంటున్నారు. వచ్చిన వాళ్ళందరికీ పైకే చూపిస్తుంది, పలకరించడానికి వచ్చిన వాళ్ళందరికీ పైకే చూపిస్తుంది. కొంతమంది ఏమో అంతేనమ్మా అంతే మరి ఇంకేముంది, పాపం నోరు పడిపోయిందిగా, మాటుకోట అట్లా ఇంకేం మాటలే ఇంక అయిపోయిందిగా, లేదులే ముసలం అవలా అట్లాగా వాళ్ళు మాటలేదు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఏమా అదేలే అందరం పోయేవాళ్ళం వెళ్ళాలి, నువ్వు రేపు మేము అని లేచిపోతున్నారు. దేవునికి గుటగుట్లాడుతూ ఉంది, మళ్ళీ ఆరోగ్యాలు గుటగుట్లాడుతూ ఉంది. వచ్చిన వాళ్ళకల్లా పైకి చూపి నిజం, అబద్ధంగా నిజం. మా అక్కాయి కూడా ఉంది సాక్ష్యం. దేవునికి స్తోత్రం. కొంతమంది ఏమో ఏంది పైకి చూపిస్తుంది, ఏంది ప్రాణం పోయేటప్పుడు మైండ్ పనిచేసిద్దా, ఆమెకు మైండ్ పని చేయక పైకి చూపిస్తుంది అంటున్నారు. ఆ మాట అంటే ఆ గుట్టగుట్లాడుతూ కూడా ఊరే దరిద్రుడా నా ఊపిరి పోతుంది నిజమే కానీ నా మైండ్ పని చేస్తుందిరా, నాకేం ప్రాబ్లం లేదని సిగ్నల్స్ ఇస్తుంది. వాళ్ళకి అర్థమై సావట్లే, మైండ్ పోయింది అనుకుని కొంతమంది. చివరికి మీలాంటి చురుకైనోడు ఒకడు పట్టుకున్నాడు, కూర్చొని పక్కన ఏంది అని అడిగాడు. పైకి చూపిస్తుంది. వాడంతా పైకెక్కపోయేదనలా, ఎవరు వచ్చినా పైకి ఎందుకు చూపిస్తుందని కాస్త తల అలా పరికించి పైకి చూశాడు. పైకి చూస్తే ఆ స్లాబు ఓల్డ్ అయిపోయి అంత పెచ్చిక రాలిపోయింది. అర్థమైందా? దానికి సిమెంట్ పూపించమని. దేవునికి స్తోత్రం కలిగిన. అవి వచ్చినోడు ఆ మాట అన్నాడు, ఏంది దానికి సిమెంట్ పెట్టించమంటా అన్నప్పుడు పాప ఆ ఫ్యాను అందుకు కొట్టుకుందేమో. దేవునికి స్తోత్రం కలిగిన. ఏమండి ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారంటే ఉన్నారు మరి ప్రపంచకం మీద. నేనే లేకపోతే నేను ఎందుకు చెబుతా, ఇదేం కర్మ నాకు తగులుతుంటారు ఇట్లాంటి వాళ్ళు కూడా. అనుభవాల కోసం అన్ని రకాల సరుకుని చూపిస్తాడు నాకు, అనుభవాల కోసం. తర్వాత చచ్చిపోయింది. ఇంకేం చేసిద్దా స్లాబ్ని సిమెంట్ పూసి సంకలో పెట్టుకుని పోయిద్దా? కొంతమందికి ఏమో ఇంట్లో డెకరేషన్ పిచ్చి, దాన్ని ఎప్పుడు ఇంటిని సోకు చేస్తూ ఉంటారు. ఇంటిని ఏ వస్తువు అయినా సరే అక్కడ నుంచి పక్కకు పోయిందంటే ఇంకా మొహం పగిలిందే వాళ్ళకి, పిల్లలకి కదలటానికి లేదు, అక్కడే ఉండాలి, అది అక్కడే ఉండాలి, అక్కడే ఉండాలి. పిల్లలు అన్నప్పుడు ఇక్కడ తీసి అక్కడ తీసి ఇక్కడ అస్సలు నో, పేలిందా కొడతారు పిల్లల్ని. ఎవడు ఎక్కడ దాన్ని ముట్టడానికి లేదు, అదంతే ఉండాలి. కొంతమందికి ఏమో ఈ పిచ్చి, కొంతమందికి సామాన్లు పిచ్చి. సామాన్లు పిచ్చి గిన్నెలు లెక్కేసుకుంటూ ఉంటారు.
దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కొంతమందికి వాహనాలు పిచ్చి, తుడిసిందే తుడుస్తుంటాడు, దానికి కడిగిందే కడుగుతుంటాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సమస్తము కూడా ఎక్కడి నుండి నిర్మించబడ్డాయి? మంటి నుండే. కొంతమందికి ఇలాంటి వస్తువుల మీద, ఇలాంటి వాటి మీద మనసు ఉంటే, కొంతమందికి తమ కలిగి ఉన్నటువంటి ధనం మీద, తమ కలిగి ఉన్నటువంటి ఆస్తిపాస్తుల మీద వ్యామోహం, వాటిని హత్తుకొని ఉంటారు. కొంతమంది వ్యక్తులను హత్తుకొని ఉంటారు. కొంతమంది ప్రాణాలు వ్యక్తుల్ని హత్తుకొని ఉంటాయి. అది తల్లి రూపంలోనో, తండ్రి రూపంలోనో, భార్య రూపంలోనో, భర్త రూపంలోనో, పిల్లల రూపంలోనో, తల్లుల రూపంలోనో, మనవాళ్ళ రూపంలోనో, మనవరాళ్ళ రూపంలోనో ప్రాణం హత్తుకొని ఉంటుంది. ఇక్కడ దేవుడు మనకి, తన భక్తులకి దృష్టిని ప్రసాదించి, వినండి యవనస్తులు, ముసలివాళ్ళు, స్త్రీలు, పురుషులు అందరూ వినండి జాగ్రత్తగా, మైండ్ దగ్గర పెట్టుకొని వినండి. దేవుడు దృష్టి కలిగించడానికి ఇష్టపడుతున్నాడు తన భక్తులకు. ఏ దృష్టిలో తెలుసా? మంటిని గూర్చిన దృష్టి కాదు, మహిమను గూర్చిన దృష్టిని కలిగించాలని ఆయన ఆశపడుతున్నాడు. మంటిని మంటిగా గుర్తించడానికి మనం గ్రహింపు శక్తి కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మీకు తెలుసా, ఏబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, అన్ని విషయాల్లో ఓకే, మంచోడే, అన్ని విషయాల్లో ఓకే. కానీ మీకు తెలుసా, ఏబు ప్రాణం మొత్తం ఈ మంటినే హత్తుకొని ఉంది. అది భార్య రూపంలో హత్తుకొని ఉంది, పిల్లల రూపంలో హత్తుకొని ఉంది, తను కలిగి ఉన్న ఆస్తిపాస్తుల రూపంలో హత్తుకొని ఉంది. మొత్తాన్ని హత్తుకొని ఉన్నాడు ఏబు అని మీకు తెలుసా? అందుకే వాటి విషయంలో నిరంతరం భయపడుతూ వచ్చాడు. ఇవన్నీ ఉంటాయో పోతాయో, ఇవి పోతాయేమో పోతాయేమో పోతాయేమో. వాటి విషయంలో టెన్షన్ పడుతూ వచ్చాడు. తన ప్రాణం వాటిని హత్తుకుంది. దేవుడు ఆలోచించాడు, ఏబు శ్రేష్టమైన వాడు, ఏబు నా ప్రణాళికలో ఉన్నవాడు, ఏబు నా యందు విశ్వాసం ఉంచినవాడు, నా సేవకుడు. నా సేవకుడికి, నా సేవకురాలికి మంటిని హత్తుకునే దృష్టి కాదు, మంటిని మంటిగా గుర్తుపట్టగలిగే దృష్టిని నేను ప్రసాదించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాస్తవిక ప్రపంచాన్ని చూడగలిగే కనుదృష్టిని నేను ఏబుకి ఇవ్వాలి. ఏబుకే కాదు, ఏబు వలె దేవుడు ప్రేమించిన మనందరికీ కూడా ఆ దృష్టిని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు మరి